నమ్ముకున్నాడు, ఆ దేవుని వైపు చూసాడు, అలాగే మంచి స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసాడు. దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సక్సెస్ అయింది. ఎందుకంటే నిజంగా ఆ తండ్రికి ఆ బిడ్డకి తెలుసు ఆ వేదన. సరే, తండ్రి కుమారులు ఇద్దరు గుడి తన గ్రామానికి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి అంటున్నాడంట కుమారుడితో, అదుగో గేద, అదుగో ఆవు, ఇది గడ్డి, ఇదది అని చెప్తున్నానంట. పక్క వాళ్ళందరూ నవ్వుతున్నారంట, పక్క మనలంటూ. అరే, ఎదిగినంత కొడుకుని దగ్గర పెట్టుకుని చిన్న పిల్లలాగా అది ఇదిగో ఇదిగా అంటున్నాడు అని నవ్వుతూ ఉన్నారు. నువ్వే తండ్రి ఆ మాట గమనించి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడంట. హల్లెలూయా. కారణం తెలియకపోయినా నవ్వుతాం ఎదటం చేసి, అవునా కదా? కొంచెం మిస్టేక్ అయ్యి పడ్డారనుకోండి, పక్క నవ్వుతాం. అసలు ఇక్కడ ఏ మిస్టేక్ జరిగిందో మీకు కదా? అడ్డవాడికి తెలుసు ఆ బాధ ఏంటో. హల్లెలూయా. అడ్డవాడికి తెలుసు ఆ బాధ ఏంటో. నిజంగా నాకు ఒకసారి కోపం వస్తుంది. మా చిన్నపిల్ల ఉందనుకోండి, మా పెద్ద పిల్ల అయినా సరే, ఆ పిల్లలు ఒకరు పడిపోయి జారిపోయి దెబ్బ తగిలి కాయించి ఉంటారు. ఇద్దరు పెట్టేసేస్తా. పిల్లలకి దెబ్బ తగిలిందని చూడరు, నవ్వడం జరిపోద్ది. నాకు వెంటనే గుర్తొచ్చింది. అయితే అప్పుడు అన్నారంటే, ఎందుకు నవ్వుతున్నారు కారణం అంటే, ఆహా సాలుగా నాగయ్య, ఎదిగిన నీ కుమారుడు నీకంటే పెద్దోడై ఉండి కూడా, ఇద్దరు ముగ్గురు బిడ్డలు తండ్రి అయ్యిండు కూడా, చిన్న పిల్లడికి లాగా జూడి ఎట్లుంది జూడిని కిటికీలో కూర్చుని మరీ చెప్తున్నావు అని తెలియదు ఏది ఎట్లుందో అన్నారా. తండ్రి అన్నాడంటే తప్పులతో, నా కుమారుడు గుడ్డివాడు, నా దేవుని మహిమను బట్టి కళ్ళు వచ్చినాయి, ఆపరేషన్ సెక్స్ అయ్యి ఇప్పటికి నా కుమారుడికి ఏమీ కలదు. ఇప్పుడు నేను చెప్పగలిగి చిన్నపిల్లవాడిని ప్రతిదీ తెలియపరుస్తున్నా. నా బిడ్డ చూస్తుంటే నాకు పట్టరాని ఆనందం కలిగింది. బయట తీసుకెళ్ళడం చూడండి, అరే రే బాబు అదిగోరా గేద, అదిగో ఆవు అంటమా లేదా? వాళ్ళు అందరూ సంతోషపడతారు. ప్రియ సహోదరి సౌరాముడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీవు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. నీవెప్పుడైతే నాతో సహవాసం కలిగి ఉంటావో పరలోక దర్శనాన్ని నీకు నేను చెప్పగలుగుతాను. గట్టిగా గట్టిగా నీవెప్పుడైతే నాతో వెంబడిస్తావో, నీవెప్పుడైతే నన్ను అనుసరిస్తావో, ఈ 5 రాళ్ళు సంచులో వేసుకుని పరిగెడతావో పరలోకంలో స్థానం నీదే. గట్టిగా కష్టమైంది. ఈ 5 రాళ్ళు వేసుకుంటా 6 సంవత్సరాలు కనీసం సంవత్సరానికి ఒక రాయి వేసుకున్నా 5 రాళ్ళు అయ్యాయి కదా. సంవత్సరానికి ఒక కర్ర ముక్క వేసుకున్నా ఒక రాయి అయ్యేది.